హాయ్ వ్యాస్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎవరనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే ఏ ఇండస్ట్రీకి సంబంధించిన వారు టాప్ హీరో అనే వాదన ముందుకు తీసుకొస్తారు. అయితే ఇండియా వైడ్ గా సర్వే నిర్వహించిన ఆర్మార్క్స్ సంస్థ ప్రతి నెల ఓ రిపోర్ట్ ను పబ్లిష్ చేస్తుంది. అయితే ఈ నెల పాన్ ఇండియాలో టాప్ స్థానాన్ని ఎవరు ఆక్రమించారన్న విషయంలోకి వెళ్తే గనక ఇండియాలో అత్యధిక మంది ఇష్టపడే నటుల గురించి ఆర్మార్క్స్ సంస్థ జూన్ నెలలో నిర్వహించిన సర్వే ఆధారంగా ఓ రిపోర్ట్ నైతే రిలీజ్ చేసింది. ఆ సర్వేలో టాప్ 10 లో అత్యధిక మంది తెలుగు హీరోలే తమ స్థానాలను భద్రపరుచుకున్నారు. హిందీలో నలుగురు, తమిళంలో ఒకరు, తెలుగు నుంచి 5గురు హీరోలు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. అయితే ఆర్మార్క్స్ జూన్ జాబితాలో బాలీవుడ్ నుంచి షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఉన్నారు. ఇక తమిళం నుంచి అయితే ఇళయ దళపతి విజయ్ ఏకైక హీరోగా నిలిచిపోయారు. ఇక తెలుగు విషయానికి వస్తే రామ్ చరణ్, మహేష్ బాబ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ ఉన్నారు. ఇక 10వ స్థానం ఈ జాబితాలో చిట్ట చివరి స్థానంలో నిలిచిన హీరో హృతిక్ రోషన్. ఆయన ఇటీవల కాలంలో ఫైటర్ సినిమాతో కొంతమేరకు సక్సెస్ అందుకున్నారు. ఇక రామ్ చరణ్ 9వ స్థానంలో నిలిచారు. గత 2 ఏళ్లుగా ఆయనకు సినిమా లేకపోవడం తెలిసిందే. వరుస ఫ్లాప్లతో ఉన్న సల్మాన్, అక్షయ్ కుమార్ 8, 7 స్థానాల్లో నిలిచిపోయారు. అత్యధిక మంది ఆరాధించే ఆర్మార్క్స్ జాబితాలో 6వ స్థానంలో మహేష్ బాబు, 5వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, 4వ స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. ఇక పుష్ప 1 సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే దేవర చిత్రంతో పాన్ ఇండియా మూవీ హీరోగా తారక్ మారబోతున్నారు కాబట్టి రాజమౌళి సినిమాలతో మహేష్ కూడా పాన్ వరల్డ్ యాక్టర్ అవుతారేమో చూడాలి మరి. ఇక ఆర్మార్క్స్ జాబితాలో 3వ స్థానంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ ఉన్నారు. ఇటీవల లియో సినిమాతో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోల జాబితాలో నిలిచిపోయారు. ఇక ఆ స్థానంలో షారుఖ్ ఖాన్ నిలిచిపోయారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ బాద్షా, జవాన్, పఠాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. ఇక నెంబర్ 1 స్థానంలో ఉన్నది మరెవరో కాదు, రీసెంట్ గా బ్లాక్ బస్టర్ల మీద బస్టర్లు సృష్టిస్తున్న ప్రభాస్దే.